రక్తం చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మిక్సీలో పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డలు, ధనియాలు పౌడర్, అలాగే ఇక్కడ అల్లం వెల్లిపాయ, పసుపు. ముందుగా ప్యాన్ హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో కాస్తంత ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. వాటిని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఇదవుతుంది. మనం అంత లోపల నేను బ్లడ్ని అయితే మొత్తం స్మూత్గా మొత్తం గడ్డలు లేకుండా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం బాండీలో కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి. కలుపుకున్న 5 నిమిషాల తర్వాత కాస్తంత అల్లం వెల్లిపాయ వేసుకొని ఇంకా మరీ కొద్దిగా సేపు కలుపుకోండి. అది హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి బ్లడ్ని మాత్రం అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా బాగా కలుపుకున్నాక తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోండి. అంటే మనం ఇప్పుడు మీడియం సిమ్లో మాత్రం పెట్టుకొని కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటూ ఉండండి అక్కడక్కడ. ఎందుకంటే అయినా నా ప్యాన్ వచ్చేసి అది కొంచెం పలుచగా ఉందన్నట్టు, అందుకే నేను కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను. కొంచెం మందంగా ఉన్న దాంట్లో అయితే ఓకే, పర్లేదు. కొంచెం తర్వాత బాగా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక 15 నిమిషాలకి ఇలా కన్సిస్టెంట్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ ఉంది కదా, అది గుంజుకునే వరకు మనం దగ్గర ఉన్నటువంటి మసాలాలు ఏవైనా పర్లేదు మనం పెట్టుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత పూర్తిగా వాటర్ అనేది గుంజేసుకుంటుంది అన్నమాట. లాస్ట్కి వచ్చేసి మనది బ్లడ్ అయితే రెడీ అయిపోయింది.